నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నగదు బదిలీ పథకాల కింద నగదు బదిలీ ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. నగదు బదిలీ పథకాలపై మరోసారి ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఒక్కరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవటానికి ఆర్థిక పరిస్థితిపై నివేదిక అడుగుతున్నట్లు చెప్పింది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు ముందే 6 పథకాలకు సంబంధించి 14,165 కోట్ల నిధుల్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు సీఎం జగన్ బటన్ నొక్కితే ఇప్పటి వరకు ఎందుకు నగదు బదిలీ చేయలేకపోయారో చెప్పాలని ఆ లేఖలో ఈసీ పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో కోడ్ ఇబ్బంది ఉంటుందని తెలిసి కూడా ఇన్నాళ్లు నగదు బదిలీ చేయకుండా ఎందుకు ఆపారని ప్రశ్నించింది. ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు సరిగ్గా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి ముందే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇవాడే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా? అలాగైతే అందుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధికి సంబంధించి వివరాలను కూడా సమర్పించాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. మరో 3 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వ అవినీతి దోపిడీకి ముగింపు పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండి, ఏలూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. జగన్ అహంకారి, సైకో, విధ్వంసకారుడన్న ఆయన ప్రజల వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలన్నారు. ఏపీని గంజాయి మయం చేశారన్న చంద్రబాబు ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే సకల జనుల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. పోలీసులకు రద్దయిన అలవెన్స్లన్నీ ఇస్తామని, హోంగార్డుల జీతాలు 18,000 నుంచి 25,000 రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం గన్నవరం రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ జోరుగా వాన పడుతున్నప్పటికీ తన కోసం తడుస్తూనే ఉన్న ప్రజలకు అభివాదం చేసి ఉత్సాహంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మేలు చేస్తానని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పిఠాపురంలోని చిత్రాడలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పవన్ రోడ్ షో చేపట్టారు. పవన్ కు పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ, భాజపా ఇన్ఛార్జ్ రాజు, ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమన్న పవన్ కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో భూ హక్కు చట్టం రద్దు చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన షర్మిల ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, వైకాపా రెండూ మోసం చేశాయని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పిన సీఎం జగన్ ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారని విమర్శించారు. సొంత బాబాయ్ హంతకులకు శిక్ష పడేలా చేయాల్సిన వ్యక్తి వారిని కాపాడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓవైపు నేరం చేసిన వ్యక్తి, మరోవైపు న్యాయం కోసం పోరాడే తాను ఉన్నామన్న షర్మిల ఎవరికి ఓటేయాలో కడప ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. నేరానికి, న్యాయానికి మధ్య జరుగుతున్న పోరులో న్యాయాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కడపలో సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ ప్లేయర్ ఉన్నారంటూ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మండిపడ్డారు. కడప, పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. జగన్ ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉన్నందునే వివేకాను హత్య చేశారని ఆక్షేపించారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని సునీత భారతిని ప్రశ్నించారు. 5 ఏళ్ల నుంచి వివేకాను చంపిన వారికి శిక్ష పడేందుకు పోరాడుతున్నానని, ఈ పోరులో తనకు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని సునీత అన్నారు. అన్నింటికీ తెగించే పోరాడుతున్నట్టు చెప్పిన ఆమె పిల్లలకు వీలునామా రాసిచ్చానని పేర్కొన్నారు. 3 రోజుల నుంచి సెక్యూరిటీ పెంచుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్న సునీత పోలీస్ నిఘా వర్గాలకు ఏమైనా సమాచారం వచ్చిందేమోనని వ్యాఖ్యానించారు. 59 నెలల వైకాపా పాలనలో 99% హామీలు అమలు చేశామని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. మంగళగిరి, నగర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన సీఎం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరో 3 రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో సంక్షేమ పాలన అందించిన వైకాపాకు ఓటు వేయాలని జగన్ కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలని ప్రజల ఖాతాల్లో వేశామన్నారు. చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేసిన పేదవాడికి ఉపయోగపడే ఒక్క పథకం తీసుకురాలేదన్న జగన్ మళ్లీ ఇప్పుడు అలవికాని హామీలతో మేనిఫెస్టో తెచ్చారని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో భాజపా బహిరంగ సభలో పాల్గొన్న మోదీ భారాస కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారాస ప్రభుత్వం కాళేశ్వరం పేరిట దోచుకుందన్న మోదీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని తాను ఎవరి పేరు చెప్పకపోయినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని తెలిపారు. ఇదే డబుల్ ఆర్ ట్యాక్స్ ఎవరు వసూలు చేస్తున్నారో చెబుతోందన్నారు. మహబూబ్ నగర్ లో సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం కాలేదని చెప్పారు. ఇప్పటికీ మహబూబ్ నగర్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేషం విషం చిమ్ముతున్నారని, కాంగ్రెస్ రాకుమారుడి రాజగురువు రంగు ఆధారంగా ప్రజల్ని విభజిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కి హిందువుల పండుగలు అంటే ఇష్టం లేదన్న మోదీ దేశంలో హిందువుల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పై నిందలు మోపుతూ భాజపా ఓట్లు అడుగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదంటూనే భాజపా పదే పదే విమర్శిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కు భయపడుతున్నందునే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఖర్గే నల్లధనం వెలికి తీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికిన మోదీ ఆ ప్రయోజనాలను తమ మిత్రులకే అందజేశారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని భాజపా గుర్తించాలని ఖర్గే సూచించారు. తెలంగాణలో కమలం పార్టీ మట్టి కరవటం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్లి అక్రమ తవ్వకాలను ఆపాలని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలను ఇప్పటికే గుర్తించినందున నిలిపివేశారా లేదా తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని ఏప్రిల్ 29నే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఉత్తర్వులు అమలు కావటం లేదని ఎన్జీఓ నేత నాగేంద్ర కుమార్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారంటూ తేదీ, సమయం తదితర వివరాలతో ఇసుక రవాణా చేస్తున్న వాహనాల ఫోటోలను కోర్టుకు సమర్పించారు. ఈ దశలో అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకున్నట్టు ఏపీ సర్కార్ చెప్పగా ఆ వాదనను కోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కాగితాలకే పరిమితమని, క్షేత్రస్థాయిలో కనిపించవని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తక్షణమే ఇసుక అక్రమ మైనింగ్ ను ఆపాలని ఏపీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఈ చర్యలపై ఈ నెల 16 నాటికి అఫిడవిట్ సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే రోజు తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసుల్ని తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 2వ వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు 5న మొదలయ్యే వారంలో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. రఘురామకృష్ణరాజు పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో సిబిఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ఆ మేరకు సిబిఐ కోర్టు కొత్త జడ్జికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ దశలో స్పందించిన కోర్టు ఈ కేసులో చాలా అంశాలున్నాయని, 5-10 నిమిషాల్లో నిర్ణయం తీసుకునేది కాదని వ్యాఖ్యానిస్తూ ఆగస్టుకు వాయిదా వేసింది. అటు డిశ్చార్జ్ పిటిషన్లపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున వాటిని ట్రయల్ కోర్టు జడ్జి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది.